రెడ్డిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. కేటీఆర్ మీడియా ముందు బాంబు పేలుస్తారనుకుంటే తుస్సు బాంబు పేల్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేశారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. ఇక ప్రభుత్వాన్ని భద్రం చేయాలని, అప్పులు తేవొద్దని, గ్యారంటీలు అమలు చేయకుండా చూడాలని కేటీఆర్ చేస్తున్నారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. కేటీఆర్ మీడియా ముందు బాంబు పేలుస్తాడంటే తుస్సు బాంబు పేల్చాడని ఆయన ఎద్దేవా చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకైతే దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని భద్రం చేయాలని, అప్పులు తేవద్దని, గ్యారంటీలు అమలు చేయకుండా చూడాలని కేటీఆర్ చేస్తున్నారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బాంబు వేలుస్తాడు అని చెప్తే తుస్సు బాంబు వేల్చిండు. ఇప్పుడు అంటే ఆధారాలు లేని, సాక్ష్యాలు లేని, పనికిరాని ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చి బాంబు వేలుస్తా అంటే ఇక్కడికి ఒక శాస్త్రం ఉండే, నాన్న పులి అని అంటే 2 సార్లు అబద్ధం ఆడితే 3వసారి పులి వచ్చినప్పుడు తినిపోయినట్టున్నది కేటీఆర్ కథ. కాబట్టి ఈ ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్. దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా? ఐసిఐసిఐకి సంబంధించిన చర్చ పెట్టిండు మనోడు. ఈ కష్టాలు పడైనా సరే డబ్బులు ఏ విధంగా తీసుకురావాలనేదేమో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి లక్ష్యమైంది. ఏ విధంగా ప్రభుత్వాన్ని నవాసు పాలు చేయాలి, లేకపోతే రైతులకు భరోసా ఇవ్వద్దు, 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండొద్దు, ఇతరత్ర ఏ విధంగా కూడా డబ్బులు రాకుండా చేయాలని చెప్పి వీళ్ళు బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా ఇంకెన్ని రోజులు ఆడతారు? ఇలా పులకేసిని మించు కేటీఆర్ ఇంకా పరువు తీసుకోకు బాబు. పనికిరాని చెత్త చర్చ అంతా పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి ఫస్ట్. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ లింక్ అంటాడు, లేకపోతే ఫ్రాడ్ అంటాడు, ఇది అంటాడు. మరి మీరు చేసినప్పుడు ఎడిపోయింది ఇదంతా కూడా. 4,23,000 ఎకరాలు అమ్మిండ్రు మీరు. దాదాపు 50,000 కోట్ల పైచిలకు అప్పులు భూముల నుంచి తీసుకొచ్చింది, భూములు తనఖా పెట్టి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దీయించి హాయిగా గట్టినెక్కి కూర్చొని ఒక 10-15 పేపర్లను, టీవీలను పట్టుకొని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పట్టుకొని తప్పుడు ప్రచారాలు ప్రభుత్వం మీద చేస్తే ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకునే ఒక పిచ్చి ఆలోచనలు మానుకోండి. ఫస్ట్ ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రభుత్వం యొక్క పెద్దల మీద ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే మిమ్మల్ని కనీసం ప్రజలు చీత్కరిస్తారనే ఇంగితం కూడా